చాలా మంది నిద్రపోయారా ఏంటి? సినిమా మాత్రం అదిరిపోయింది. ప్రేక్షక దేవుళ్ళారా, ప్రేక్షక దేవుళ్ళారా, మీ అందరికి చెప్తున్నా, మీకు నిద్ర ఎక్కువ అయితే, మీ అందరికి నిద్ర ఎక్కువ అయితే మార్నింగ్ షోకి రాకండి. మార్నింగ్ షోకి మధ్యలో ఆపుతారా ఏంటి? ఎంత గొడవ చేసినా ఏ ఛానల్ వస్తుంది గొడవ అంటున్నాడు. మీకు విషయం చెప్తున్నా వినండి. మీరు ఎవరు పడితే వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేసేసి అవి టెలికాస్ట్ చేసేసి మీరు తమ్నైల్లో బాగోలేదని చేస్తే సినిమాలు మొత్తం గుడిసిపోతాయి. ఓకేనా? పబ్లిసిటీ కావాలా ఏంటి? వీళ్ళకి వద్దు కదా. సినిమా గురించి చెప్పాలంటేనా మంచిగా ఉంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సారీలు అవసరం లేదు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడు, యాటిట్యూడ్ తగ్గించుకోవాలి. ముందు రష్మిక దూరంగా ఉండాలి. అంటే 200 కోట్స్ ఎప్పుడైనా కొడతా అన్నాడు. ఇలాంటి సినిమాలు తీస్తే 20 కోర్స్ కూడా దాటడం కష్టం. ఆల్రెడీ అన్ని ప్లాట్స్ వస్తున్నాయి. యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే ఇంక ఇది కూడా ఉండదు. థియేటర్లు కూడా దొరకని పరిస్థితి విజయ్ దేవరకొండ రాబోతుంది. డెఫినెట్ గా అది రాసుకోండి. మళ్ళీ చెప్తాను భయ్యా, ఫ్యామిలీ స్టార్, నా లవడాలో స్టార్ అంతే. అర్థమైంది కదా? ఒకటే గుర్తు పెట్టుకో వెంకట్. సినిమా సూపర్ హిట్ భయ్యా. సినిమా మాత్రం బాగుంది, చాలా బాగుంది. తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నాం, తెలుగు సినిమాలు నిజంగా చెప్తున్నాను. వాళ్ళు చేసే కష్టాలు గురించి చెప్తలేను. సినిమా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. కాకపోతే కొంతమందికి యాక్టింగ్ అనేది నచ్చుతలేదు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ నచ్చుతలేదు. ఆ నచ్చడం వల్ల ఏంటి, సినిమాలకు రాకండి, సినిమాలు చూడకండి. కానీ బ్లేమ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎందుకు బ్లేమ్ చేస్తారు? యాక్టింగ్ తను చేసుకున్న సినిమా తను చేసుకుంటుంది అయ్యా. మీరంతా మీకు నచ్చకపోతే వెళ్ళకండి. అన్నాడు కదా, ఆ మాటకు నువ్వు అను, నీ సపోర్ట్ చేస్తా. ఆ మాట అన్నాడుగా, ఆ మాట అన్నది నీకు ఫ్యాన్స్ కానీ మీకు కానీ సారీ కావాలని చెప్పిద్దాం. అంతేగాని అది మాత్రం మీడియా ముందు అన్నాడు. మీడియా వాళ్ళు సారీ చెప్పించి, మీడియా వాళ్ళని అయితే అనలే కదా. ముందు మీడియా ఉన్నారు, ఆ రోజు అదే అన్నారు. అదే చెప్తా, మీడియా వాళ్ళు కూడా అందరు ఉండరు. మీడియా వాళ్ళకి ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ, రియల్ స్టోరీ, సినిమా స్టోరీ అనేది నేను చెప్పను. ఇది ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అన్న. మన స్టోరీ ఇది, లైక్ మన స్టోరీ కానీ మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి జరిగే స్టోరీ కానీ అలాంటి స్టోరీ అనిపించింది. అంటే నాకు చూసి ఎందుకు ఎమోషన్ అయినా తెలియదు, ఎందుకు ఏడుపు వచ్చిందో తెలియదు. నేనైతే నిజంగా కొన్ని సీన్స్ అయితే చాలా బాగా ఎమోషన్ వర్కౌట్ అయిందని అయితే నాకు అనిపించింది. చాలా బాగుందన్న సినిమాలో. విజయ్ దేవరకొండ అన్న, విజయ్ అన్న అసలు హీరోనే కాదన్న. అంటే నాకు ఈ సినిమా చూసిన తర్వాత హీరో ఎలాగైతే నాకు అనిపించలేదు. లైక్ మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన బాబాయ్ కానీ, మన బావ కానీ, మన బామ్మర్ది కానీ, మన ఇంట్లో రిలేటివ్, మన ఇంట్లో బంధువు హీరోగా చేస్తే ఎలా ఉంటుంది. నిజంగా అంత బాగా కనెక్ట్ అయిపోయినాం, అంత బాగా చేసిండు. ఇంకోటి ఫైటింగ్స్ ఉన్నాయన్న, మామూలు ఫైటింగ్స్ కాదు. ఐరనే వంచాలా ఏంటి? నిజంగా ఆ ఫైటింగ్ సీన్ అయితే పిచ్చెక్కిపోయింది. మళ్ళీ ఎండింగ్లో లాస్ట్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, అది కూడా పిచ్చెక్కిపోతుంది. నిజంగా హీరోయిన్ ఇందు క్యారెక్టర్, ఇందు గారు అయితే మామూలుగా చేయలేదు. యాట్రిక్ ఫిలిం పక్కా హిట్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ డైలాగ్స్ కానీ ఏవండి అని చెప్పి ఎంత క్యూట్గా పిలుస్తుంది అన్న, మామూలుగా కాదు. చాలా బాగుంది, ఒక మంచి స్టోరీ ఇది. అంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, స్టూడెంట్స్ పిల్లలందరికీ హాలిడేస్, పండగ వాతావరణం, ఫ్యామిలీలు అందరు కలుస్తారు. సో మీరు అందరు కలిసి సినిమా థియేటర్లో చూసి ఏడుస్తారు, బాధపడతారు, ఎంజాయ్ చేస్తారు. టు ఫ్యామిలీ స్టార్ పేరు మార్చారు అంతే. సినిమా సేమ్. వరుణ్ తేజ్దో తొలి ప్రేమ ఒక సినిమా ఉంది ఫారెన్లోది, సేమ్ స్టోరీ. గీతా గోవింద్ యాస్టేజ్ లాక్కొచ్చారు. తొలి ప్రేమ గీతా గోవింద్ కలిపి కొడితే ద ఫ్యామిలీ స్టార్ ఒకటే చెప్పాలి అంతే. సినిమా రొటీన్ స్టోరీ ఏమీ లేదు. సినిమా మొత్తంలో ఒకటే కొట్టుకొచ్చాడు. నాకైతే ఫుల్ డిసప్పాయింట్. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా తక్కువ చేసి చూపించారు సినిమాలో. అది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి బండి ఎక్కితే పెట్రోల్ కొట్టించి అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు, అమ్మాయిల దగ్గర డబ్బులు దబ్బేవాళ్ళు అని చెప్తున్నారా? సమాజానికి ఇలా మెసేజ్ ఇచ్చేది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పడం, అది నాకు అస్సలు నచ్చలేదు. యాజ్ ఎ మిడిల్ క్లాస్గా చాలా అంటే చాలా బాధపడ్డాను. నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. లాస్ట్లో ఫ్యామిలీ స్టార్ అని చెప్పి, ఫ్యామిలీ సినిమా అని చెప్పి లిప్ టు లిప్ కిస్లు. లాస్ట్లో అయితే ఎందుకు ముద్దులు పెడుతున్నాడు, ఎందుకు దాన్ని నట్టుకుని నాగుతున్నాడు, పిసుకుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. పిచ్చి దెబ్బిన సినిమా అయితే మాత్రం నాకు ఇది నేను అంతమించి అయితే ఎక్కువ చెప్పలేను భయ్య. విజయ్ దేవరకొండ లుక్ అయితే బాగుంది. ఈ సినిమాలో కొత్త లుక్గా కనిపించాడు, స్లిమ్ అయ్యాడు, కొంచెం ఫార్మల్లో బాగున్నాడు. కానీ స్టోరీ విషయంలో కొంచెం కేర్ తీసుకుని చేస్తే ఇంకా బాగుంటుంది. ఫీచర్స్ మూవీస్ అయినా సరే హిట్ అవుతాయి. ఆల్రెడీ ఇది 3వ సినిమా ఫ్లాప్. సో మంచి స్టోరీ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అయితే మాత్రం డెఫినెట్గా తగ్గించుకోవాలి. ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే భవిష్యత్ తరాల్లో థియేటర్లు కూడా దొరకవు విజయ్ దేవరకొండకి నేను ఖచ్చితంగా అంటున్నాను.
సినిమాలో తగ్గించాడు యాటిట్యూడ్, సినిమాలో ఎలా ఉంది? సినిమాలో కూడా భయ్యా లిప్ టు లిప్ కిస్లు, ఆ ఫ్యామిలీ స్టార్ అని చెప్పి లిప్ టు లిప్ కిస్లు అయింది. ఇప్పుడే చూడడం జరిగింది ఫ్యామిలీ స్టార్, నా లవడాల స్టార్ సినిమా ఏం బాగాలేదు భయ్య, అటర్ ఫ్లాప్ మూవీ.